అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. మిథున రాశి అధిపతి బుధుడు మిథున రాశిలోకి రావటం అత్యంత గొప్ప విశేషం. అందులో అత్యంత గొప్ప విశేషమైనటువంటి బలం కలిగినటువంటి గురువు అంటే బృహస్పతి మీ యొక్క మిథున రాశిలో ఉండడం కూడా ఎంతో అదృష్టం. చక్కటి జ్ఞానాన్ని కలిగి గొప్ప గొప్ప పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి కలిగి అదృష్టవంతులై విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి పక్కాగా చెప్పొచ్చు. విలువైన వాహనాలు, వస్తువులు, భూములు, అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా చేజిక్కించుకొని లావాదేవీల్లో లాభాలు సంపాదిస్తారని చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆమె ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. చక్కటి ధనయోగంతో ఈ వారం మొదలవుతుంది.
ధనయోగం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో చంద్రుడు మీకు మంచి మేలు చేస్తా ఉన్నాడు. సూర్యుడు విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. చక్కటి ధైర్యమే కాదు, బంధువుల స్నేహితుల సహకారాలు మీకు విపరీతంగా ఇస్తున్నాడు. అలాగే మానసిక ధైర్యాన్ని కూడా మీకు బాగా కలిగిస్తున్నాడు సూర్యుడు. ఆరోగ్యం మీ జాతకంలో బ్రహ్మాండంగా కుజుడు యొక్క అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, శత్రువులు మిత్రులు అవ్వడం, రుణ బాధలు తగ్గడం లాంటివి కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, క్రీడారంగంలో ఉన్నవాళ్ళు బాగా రాణిస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. పిల్లల ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాదు, పిల్లల పట్ల అతి జాగ్రత్త వహించడం కూడా మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్ని తొలగిపోయి అన్యోన్యంగా జంటగా ఒక్కటిగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు అందుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే మీ జాతకంలో అన్ని యోగాలు ఇప్పుడు మొదలయ్యాయి. అదృష్టం బాగుంది. తండ్రి యొక్క స్థానం, పెద్దల స్థానం, మామగారి స్థానం బాగుంది. గురువు స్థానం బాగుంది. ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. పెద్దల ఆశీస్సులు బాగా సంపాదించుకొని అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగపరంగా మంచి పొజిషన్లోకి వస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా మీ సొంత ప్రతిభతో సాధించుకుంటారు. మీ ఉద్యోగంలో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. సన్మానాలు, సత్కారాలు, అన్ని రకాలైనటువంటి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారపరంగా మీకు మంచి వ్యాపారంలో నష్టాలు రావడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు, మిథున రాశి వాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. కుజమంత్రం చదువుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల కానీ కొన్ని గ్రహాలు ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటి గురించి ప్రతి మిథున రాశి వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, జాతకం కొరకు నన్ను సంప్రదించాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.